ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకోగా తాజాగా సోమవారం మరోసారి తుపాకుల మోత మోగింది. దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసు బలగాలు సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడగా ఒక్కసారిగా పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దీంతో మావోలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు మహిళా అగ్రనేత దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి ప్రాణాలు కోల్పోయారు. అయితే మిగతా దళ సభ్యులు తప్పించుకున్నారు. రేణుకది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం కాగా ఆమె 35 ఏళ్ల క్రితమే పార్టీలోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. దంతేవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామాగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఎన్కౌంటర్కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యంలో ఇంకా తుపాకుల మొత్తం మోగుతూనే ఉంది. ఎప్పుడన్నా ఇవాళ ఉదయం తెల్లవారుజామున కూడా పెద్ద భారీ మొత్తంలో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. సుమారుగా ఈ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టు మృతి చెందినట్టు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికీ ఇంకా కూడా కుమ్మింగ్ కొనసాగుతున్న పరిస్థితి, ఎదురు కాల్పులు ఇంకా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్తో చోటు చేసుకోవడంతో తాజాగా కూడా జరగడం జరిగింది. దంతేవాడ బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు ఇంకా సంచరిస్తారనే విశ్వసనీయ సమాచారంతో కాకుండా ఆ రాష్ట్ర పోలీసు బలగాలు అయితే పూర్తిగా పెద్ద మొత్తంలో అలవడి అక్కడ ఉన్న మొత్తం నల్లమల్ల అడవిని మొత్తం జరడబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆకస్మికంగా తనిఖీలు చేసిపోయేటప్పుడు ఈ క్రమంలో మావోయిస్టు ఎదురుపడ్డగా ఒకసారిగా తుపాకులు మోత మోగడంతో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం తెలుస్తుంది. దీంతో మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. మావోలు పోలీసులకు మధ్య ఈ కాల్పులు జరగడంతో భీకరంగా జరిగాయని చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఆ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక ప్రాణాలు కోల్పోయారు. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కావడం విశేషం. సుమారుగా ఆమె 30 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి పోయినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఇంకా చాలా మంది మావోయిస్టు కీలక నేతలు కూడా దీంట్లో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఆ మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుళ్ళు సామాగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలంతా కూడా అగ్రనేతలంతా కూడా అసలు బాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు ఉద్యమం కొంత బలహీన పడుతుందని చెప్పి సమాచారం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించిన పోలీసులు అయితే ఇంకా ఎదురుకల్పన జరుగుతూనే వస్తుంది. అనువరుగున జల్లడబడుతున్న పరిస్థితి. వెంకటేష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. హజరత్ డ్రెస్తో నెత్తిన టోపీ పెట్టుకుని వీఐపీ లైన్లో చొరబడ్డాడు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ముస్లిం వ్యక్తి అంజద్ ఖాన్ తిరుమల వైపు దూసుకెళ్లాడని అధికారులు తెలిపారు. అమీర్ అమ్జద్ ఖాన్ పలు వాహనాలను ఢీకొట్టాడు. అంజద్ ఖాన్ను జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తిరుమల వెళ్లేందుకు ప్రయత్నించిన అమ్జద్ ఖాన్ను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నామని తెలిపారు. ఆ దుండగుడు తిరుపతి వాసి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో వరుస ఘటనలతో టీటీడీ విజిలెన్స్ భద్రతా సిబ్బందిపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. హజరత్ డ్రెస్తో నెత్తిన టోపీ పెట్టుకుని వీఐపీ లైన్లో చొరబడ్డాడు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ముస్లిం వ్యక్తి అమ్జద్ ఖాన్ తిరుమల వైపు దూసుకెళ్లాడని అధికారులు తెలిపారు. అమీర్ అమ్జద్ ఖాన్ పలు వాహనాలను ఢీకొట్టాడు. అమ్జద్ ఖాన్ను జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. తిరుమల వెళ్లేందుకు ప్రయత్నించిన అమ్జద్ ఖాన్ను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నామని తెలిపారు. ఆ దుండగుడు తిరుపతి వాస్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో వరుస ఘటనలతో టీటీడీ విజిలెన్స్ భద్రతా సిబ్బందిపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలకు పట్టుకొని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఘటనతో తెలంగాణ సమాజం బాధపడుతుందన్నారు. సీఎంకి కనీసం మానవత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుష్యంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నెల గడవాలి అంటే హెచ్సియు భూములు అమ్మాలని ఆరోపించారు. భూములు అమ్మకుంటే ప్రభుత్వ పాలన సాగదని హితవు పలికారు. ఈడ్చుకపోతున్నారు. కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు, మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగల లెక్క జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు. నిబంధనల విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు. విద్యార్థుల యూనివర్సిటీకి పోయి మీరు ఏ అధికారంతో మీరు పోతున్నారు? మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాగా అనిపించింది. నేను చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలు గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు అంతే కదా. ఎస్సీయూ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్సీయూ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ నెల గడవాలంటే ఎస్సీయూ భూములు అమ్మాలే, 1000 కోట్లు సంపాదించాలి, 50,000 కోట్ల దాకా సంపాదించుకోవాలి. ఈ నెల 40 రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి. అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. గజం జాగుండే రాబోయే తరాలకు అన్నం వేస్తారు. ఇక అంటే ఏవీవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు, పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఏవీవీపీ కార్యకర్తలు 3 పోలీస్ స్టేషన్ లోపల కొట్టారు. ఒక కార్యకర్తను రాత్రి కూడా వదిలిపెట్టలే. అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు, ఇంకో 2 కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే. ఇంత ఘోరమైన అరాచకమా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్ పార్టీలో. ఇంత అరాచకం మంచి కాదు. ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా